మిత్రులందరికీ నమస్కారం. జేఆర్సీఎం. నేను మీ గంగాజలం ముచ్కూరు. ఈరోజు మనం ఆర్సీఎం అభియాన్ లోపల ఒక కొత్త ఐడి ఏ విధంగా చేయాలి అనేది, ఆన్లైన్ జాయినింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. మన మొబైల్ లోపల ఆర్సీఎం బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హోమ్ ఐకాన్ లోపల ఆప్షన్స్ లోపల ఈకేవైసీ అప్లికేషన్ ఫర్ న్యూ ఏబీని ఓకే చేయాలి. సెలెక్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గో ఆప్షన్ ఇవ్వాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేయాలి. ఇక్కడ స్పాన్సర్ నంబర్ వస్తుంది. మొదటగా మనం చేసినటువంటి ఒక చివరి ఐడిని స్పాన్సర్ నంబర్గా పెట్టాలి. అంటే ఎవరైతే చివరిగా ఉంటుందో నో డాటా ఫౌండ్ అని వచ్చే వరకు ఎవరిదైతే చివరిగా ఉంటుందో వాళ్ళది స్పాన్సర్ పెట్టాలి. తర్వాత ప్రపోజర్ నంబర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది పెట్టాలి. ఇక్కడ నేమ్ టైటిల్ అనేది ఆప్షన్స్. ఇక్కడ జెంట్స్ అయితే ఎంఆర్, లేడీస్ అయితే ఎంఆర్ఎస్, పెళ్ళి కాని వాళ్ళు ఉంటే మిస్ అని బట్టి మనం ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత అప్లికెంట్ నేమ్ ఆధార్ కార్డు మీద ఏ విధంగా అవుతుందో ఆ విధంగా కంప్లీట్గా క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేయాలి. ఈ జెండర్ మేలు ఫీమేల్ ఆప్షన్ తీసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ని కూడా ఆప్షన్స్ తీసుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం నీట్గా అటాచ్ చేయాలి. ఇక్కడ అటాచ్ అప్లికెంట్ ఫోటో దగ్గర. తర్వాత అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ టీజ్గా ఆధార్ కార్డు మీద ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. మొదటగా ఇయర్ సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఇక్కడ అప్లికెంట్ ఫాదర్ ఒకవేళ ఎక్స్పైర్ అయితే లేట్ ఆప్షన్ అనేది మనం టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. ఆక్యుపేషన్ మన వృత్తిని కూడా ఎంటర్ చేయాలి. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ వద్ద అడ్రస్ లోపల H-NO అని పెట్టి హౌస్ నంబర్ మరియు విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ నంబర్ ఎంటర్ చేయాలి. విలేజ్, మండల్ నేమ్ అని రాయకుండా డైరెక్ట్ విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ నంబర్ వేసేయాలి. తర్వాత ఇక్కడ డిస్టిక్ ఎక్కడి నుంచి అయితే చేస్తున్నామో వాళ్ళ యొక్క డిస్టిక్ స్మాల్ లెటర్లో యాక్సెప్ట్ చేసుకుంటుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు రెడ్ స్టార్ డాట్స్ ఉన్న వాటిని మనం ఫిల్ చేయాలి, లేని వాటిని చేయకూడదు. ఇక్కడ సిటీని మండల్ స్థాయిని సిటీగా మనం ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ నంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ ఎవరిదైతే మనం ఐడి చేస్తున్నామో వాళ్ళ యొక్క ఓటీపీ తీసుకోవడానికి మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐడి ప్రూఫ్ టైప్ అంటే మనకు ఆధార్ కార్డ్ని ఆప్షన్స్, ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న ఆధార్ కార్డు ఉంటే ఫోటోది పైన పెట్టాలి, అడ్రస్ ప్రూఫ్ అనేది కింద పెట్టాలి. ఒకవేళ పొడవుగా ఆధార్ కార్డు ఒకటే ఇస్తే రెండిటికి కూడా పొడవు ఆధార్ కార్డ్ని అటాచ్ చేయాలి. ఇక్కడ కూడా ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నామినీ నేమ్ ఎవరైతే హస్బెండ్ది చేస్తే వైఫ్ నామినీ నేమ్, ఒకవేళ వైఫ్ది చేస్తే హస్బెండ్ నామినీ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. రిలేషన్ విత్ నామినీ క్యాండిడేట్కి ఏమవుతుంది అనేది మనం ఎంటర్ చేయాలి, హస్బెండా వైఫా. తర్వాత సేమ్ అప్లికెంట్ అడ్రస్ ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టడం వలన మనకు ముందుగా మనం ఇచ్చినటువంటి అడ్రస్ని కంప్లీట్ ఇక్కడ రీఎంటర్ అవుతుంది. చెక్ చేసుకొని ఒకవేళ ఎక్సెస్గా ఉంటే కట్ చేసి పెట్టాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని మనం ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాంచ్ స్టేట్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రాంచ్ నేమ్ IFSC కోడ్ని మనం ఎంటర్ చేస్తే వస్తుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ క్లారిటీగా చెక్ చేసుకొని మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ పాన్ నంబర్ మనం అటాచ్ చేయాలి, ఎంటర్ చేయాలి. ఇక్కడ అటాచ్ ఇమేజ్ అంటే
మన అప్లోడ్ బ్యాంక్ అకౌంట్ని అప్లోడ్ చేయాలి. సగం వరకు డీటెయిల్స్ మాత్రం సగం వరకు క్లారిటీగా మనం చేయాలి. ఫోటో అవసరం లేకుండా సగం వరకు డీటెయిల్స్ మాత్రం క్లారిటీగా అటాచ్ చేయాలి. పాస్వర్డ్ మనకు కామన్ పాస్వర్డ్ క్యాపిటల్ A 123456 అనేది మనం ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా క్యాపిటల్ A 123456 సేమ్ ఎంటర్ చేయాలి. హింట్ క్వశ్చన్ ఒకటి ఆప్షన్ ఇస్తుంది, దానికి రిలేటెడ్గా ఆన్సర్ మనం ఇక్కడ చేయాలి. ఇదివరకే తీసుకున్నారా అని ఇక్కడ ఒక ఆప్షన్ లోపల అడుగుతుంది. నో అని మనం ఆప్షన్ ఇవ్వడం వల్ల డాక్యుమెంట్ అన్నీ క్లియర్గా ఉంటే ఇక్కడ కంటిన్యూ అనేది ఆరెంజ్ కలర్ లోపల మనకు ఇస్తుంది. ఒకసారి మళ్ళీ అన్నీ చెక్ చేసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని చెక్ చేసుకున్న తర్వాత మనం కంటిన్యూ ఆప్షన్ని మనం ఇస్తే ఓటీపీ వెళ్ళిపోతుంది. ఓటీపీ చెప్పగానే మనం ఎంటర్ చేయగానే మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నంబర్ మీద ఒకవేళ కంటిన్యూటీగా ఇంకొకరిది ఐడి ఉంటే ఆ నంబర్ మీద మనం 2000 రూపాయల బిల్లుని దాటివ్వాలి. తర్వాత మనం కంటిన్యూ నెక్స్ట్ ఐడిని చేసుకోవచ్చు. ఓకే, జేఆర్సీఎం.